టీడీపీ కంచుకోటగా కడప జిల్లా. ఆ విషయం మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలను రుజువైంది. దౌర్జన్యాలకు తావివ్వకుండా ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తే పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రెడ్డి కూడా గెలిచే అవకాశం లేదంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని, తనకు డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గులేటిపల్లిలో మంగళవారం కమలాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువగడంలో కార్యకర్తలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూశానన్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు సూపర్ 6 ప్రకటించారు. దానిని సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీది. ఎత్తిన పసుపు జెండా దించకుండా టీడీపీ కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వహించి పాదావందనం చేస్తున్నా. నాకు అంజిరెడ్డి తాత, మంజులక్క, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీలే స్ఫూర్తిని మంత్రి లోకేష్ చెప్పారు. నాకు వేరే వాళ్ళతో పని లేదు. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే. అందుకే ఎన్ని పనులున్నా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాను. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నా. కడప జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి చరిత్ర సృష్టించారు. దీని వెనుక కార్యకర్తల శ్రమ ఉంది. పులివెందుల ఎమ్మెల్యేకు దెమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టింది టీడీపీ కార్యకర్తలు, కడప ప్రజలు. ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం. మాధవిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యే చైతన్యరెడ్డి బాగా కష్టపడ్డారు. పెద్ద ఆయన కూడా కష్టపడ్డారు. ఆ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు. వైసీపీ నేతల మహిళలను అవమానించారు. మా అమ్మని కూడా అవమానించారు. అయినా తగ్గేదేలే అని చెప్పానని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. ఇప్పటి నుంచే కష్టపడాలి. కార్యకర్తలు, నేతలు అలక వేడాలి. సమస్యలు ఏమైనా ఉంటే మనమే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యేకు చాలా రోజుల తర్వాత ప్రజలు గుర్తుకొచ్చారు. గతంలో చంద్రబాబు బయటకు రావాలంటే గేట్లకు తాళ్లు కట్టారు. సొంత కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాని పరిస్థితి. పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరూ కష్టపడితే జగన్ అనే వ్యక్తి గెలిచే ప్రసక్తే ఉండదు. జగన్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర కోసం చంద్రబాబు క్వింటాలకు 1200 రూపాయల మద్దతు ఇచ్చి కొనుగోలు చేయాలని మొన్ననే చెప్పారు. జగన్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. హెరిటేజ్ స్టోర్లు విక్రయించి 8 ఏళ్ళు అవుతోంది. ఈ విషయం కూడా తెలియదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పెన్షన్ను 200 రూపాయల నుంచి 2000కు, ఆ తర్వాత 3000ను ఒకే సంతకంతో 4000 చేసింది టీడీపీ. దివ్యాంగులకు పెన్షన్ 6000 రూపాయలు చేశాం. ఏడాదికి 72,000 రూపాయలు చెల్లిస్తున్నాం. మంచానికి పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా 15,000 రూపాయలు చెల్లిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలను అమలు చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. కొప్పర్తిలో తాజాగా 2 కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తిలో కనీసం 1,00,000 మంది పనిచేసే విధంగా అభివృద్ధి చేసి కంపెనీలు తీసుకొస్తాం. రైతులు, పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, ఇతర సంస్థలను తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్పోర్ట్, ఇతర మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ దేశంలో ఎక్కడా లేదు. అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి లోకేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు రాజకీయం కూడా చేయాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. సొంత బాబాయిని చంపి నెపం చంద్రబాబుపై వేశారు. చెల్లి సునీత న్యాయం కోసం పోరాడే పరిస్థితి తెచ్చారు. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడపెట్టి బయటికి గెంటేశారు. ఇవన్నీ మనం మాట్లాడాలి. మనం ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. ఫ్యాక్షన్ ఏనాడు టీడీపీ ప్రోత్సహించలేదు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు సింగపూర్కు కుట్రపూరితంగా మెయిల్స్ పంపారు. ఏ ఆశయంతో ప్రజలను మనల్ని గెలిపించారో దానిని నెరవేర్చాలని మంత్రి లోకేష్ అన్నారు. కార్యకర్తలు, నేతల అహంకారం వీడాలి. కలిసికట్టుగా పని చేయాలి. కడప జిల్లాను టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దాలి. కమలాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది. నేను ఏదీ మర్చిపోలేదు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కొడుకుగా నేను మర్చిపోతానా? తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.